న్యూస్ భర్త కోసం ఓ భార్య అత్తింటి ముందు ఆందోళనకు దిగింది. ప్రకాశం జిల్లా చందులూరుకు చెందిన సుధాకర్తో గుంటూరుకు చెందిన రత్నకుమారికి 2014 ఆగస్టు 15న వివాహమైంది. అయితే వరలక్ష్మి వ్రతం చేసుకునేందుకు అత్తింటికి వచ్చిన రత్నకుమారిని అత్తమామలు ఇంట్లోకి రానివ్వకుండా గేట్లు వేశారు. దీంతో చేసేదేమీ లేక రత్నకుమారి అత్తింటి ముందు ఆందోళనకు దిగింది. మద్రాసులోని హెచ్సిఎల్ కంపెనీలో రత్నకుమారి భర్త సుధాకర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. నెలకు 1,60,000 జీతం తీసుకుంటున్నాడు. కోడల్ని ఇంట్లోకి రానివ్వకుండానే అత్తమామలు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. ఏడాదిగా తన భర్త కనిపించకుండా తిరుగుతున్నారని రత్నకుమారి వాపోతున్నారు. మూడు రోజులుగా అత్తింటి ముందు రత్నకుమారి ఆందోళనకు దిగడంతో నీరసించిపోయింది. చందులూరు గ్రామస్తులే వైద్యుల్ని పిలిపించి బాధితురాలికి వైద్యం చేయించారు. ఏడాది నుంచి భర్త కోసం వెతుకుతున్నానని, బస్టాండ్లు, గుళ్ళు, సినిమా థియేటర్లు గాలించానని రత్నకుమారి చెప్తున్నారు. విషయాలకు కూడా అన్నిటికీ నేనే తీసుకొచ్చి నేనే పెట్టుకోవాల్సి వచ్చేది. దానికి నేను అడిగేదాన్ని కొన్ని విషయాలకి, అది తీసుకురాలేదు ఇది తీసుకురాలేదంటే కనీసం నాకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేవాడు కాదు. నా దగ్గర లేవు, లేకపోతే నాకు ఇంత తప్పులు ఉన్నాయి, లేకపోతే నాకు ఇంత ఉంది, సో నన్ను ఇబ్బంది పెట్టద్దని కూడా ఎప్పుడు చెప్పలేదు. నీ కార్డు ఇవ్వు, నేను నాకు ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు, ఇలా అడిగేవాడు. ఫస్ట్ 6 నెలలు కూడా తనకి కార్డు ఇచ్చాను, ఇంటికే ఖర్చు పెట్టాను మొత్తం నా సంపాదన కూడా. తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల నాకు ఇంకా ఖర్చులు కష్టమైన తర్వాత ఇంక నేను కార్డు వెనక్కి తీసుకొని నా దగ్గరే పెట్టుకున్నాను కార్డు. తర్వాత నుంచి కూడా తనుగా అసలు నాకు ఇంట్లో ఏమి ఒక హోమ్ అప్లయన్సెస్ కానీ ఏది తనుగా తనేం కొనలేదు. విజయవాడలో